ప్రభువైన యేసుక్రీస్తు శ్రమకాల ధ్యానాలు 40 రోజులని అంటారు కానీ యాక్చువల్గా 40 రోజులు శ్రమకాల దినాలు కాదు. అవి ఉపవాస కాలములు అని గమనించండి అని చెప్పి ఉన్నాను బిగినింగ్లో. తర్వాత యేసు ప్రభు వారు ఆమ్, శ్రమకాలము శ్రమ పొందినటువంటి దినాలు ఆ, వారం రోజుల దినాలే. ఈ మ్యాప్లో చూస్తే ఈ పర్టికులర్ చార్ట్లో మట్లాది వారము ఆదివారం మొదలైంది, సోమవారం, మంగళవారం, నిశ్శబ్ద బుధవారం, నిన్న నిశ్శబ్ద బుధవారం. ఈ 4 రోజులు కూడా సాయంకాలమున విడిది మత్తే మరియా, మార్తా, లాజర్ ఇంట్లో ప్రభువారు విడిది చేశారు. ఆ కుటుంబము ఆ, ఆయన్ను బాగా ప్రేమించే కుటుంబము. అటువంటి కుటుంబాలుగా మనం ఉండాలని మీకు చెప్పి ఉన్నాను. ఈరోజు నియమ గురువారం అంటే ఆ, దీన్నే మాండీ థర్స్డే అంటారు. ఇక్కడే ప్రభురాత్రి భోజన సంస్కారం గెత్సెమనే వర్ణంకి వెళ్ళడం ఉంటుంది. రేపు శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే. శనివారం మళ్ళా ఆ, ప్రభువు సమాధిలో ఉంటాడు కానీ ఆత్మ కిందికి వెళ్ళి భూగర్భంలోకి ఆ, చరణు చరగా పైకి తీసుకెళ్తుంది పరదైస్ని. సజీవుడిగా తిరిగి ఆదివారం నాడు లేస్తాడు, పునరుద్ధాన పండుగ. ఇది మీకు బిగినింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ చార్ట్ మన పుస్తకంలో కూడా నేను ప్రింట్ చేశాను. యెరూషలేం దేవాలయానికి వెళ్తూ ఉండేవాడు బేతనీ గ్రామం నుంచి. ఆయన మొదటి రోజు యెరూషలేంలోకి ప్రవేశించాడు, మళ్ళా బేతనీకి వచ్చాడు. రెండవ రోజు అంజూరపు చెట్టును శపించాడు. అదేవిధంగా ఆలయాన్ని శుద్ధి చేశాడు. ఆమ్, మూడవ రోజు ఆమ్, మనము ధ్యానించినప్పుడు ఆ, ఆయన మళ్ళా బేతనీ గ్రామం నుంచి మూడవ రోజు యెరూషలేము దేవాలయంకు వెళ్ళేటప్పుడు ప్రముఖమైనటువంటి విషయం ఏంటంటే మళ్ళా బ్యాక్ వచ్చేటప్పుడు ఒలివల కొండపై ఆయన ప్రసంగం చేశాడు. ప్రభువు యొక్క రాకడ సమీపంగా ఉంది, ఒలివ చెట్టును గూర్చి నేర్చుకోనండి అని. అది పెరిగి పెద్దతనం అవుతున్నప్పుడు స్వస్థంత కాలం దగ్గరగా ఉందని మీరు ఎలాగనుకుంటారో, అలాగే ఇజ్రాయెల్ దేశము అంజూరపు చెట్టుతో పోల్చినప్పుడు అది పెరిగి పెద్దదైనప్పుడు ఆమ్, రాకడ సమీపంగా అందరం గుర్తెరగాలి. 1948లో ఇజ్రాయెల్ దేశం స్వతంత్రం వచ్చింది. ఇవన్నీ జరిగే వరకు తరం గతించదు అన్నాడు. తరం అంటే 70 లేక 80 ఏళ్ళు. అంటే 2028 కల్లా బహుశా ప్రభు రావచ్చేమని ఒక క్యాలిక్యులేషన్. దాని గురించి డిస్కషన్ కూడా సోన్ రతన్ చేస్తున్నాడు. 4వ రోజు నిశ్శబ్ద గురువారం అయితే ప్రభువు శిష్యుల పాదాలను ఆయన కడిగాడు. అలాంటి స్వభావాన్ని, దీనత్వాన్ని శిష్యులు అంటే మనం కూడా కలిగి ఉండాలి అని 4వ రోజు నిశ్శబ్ద బుధవారం రోజున మనం చూసాం. అయితే యాక్చువల్గా ఆయన నిశ్శబ్ద బుధవారము నాడు పాద ప్రక్షాళన చేయలేదు. అన్నీ కూడా 5వ రోజునే చేస్తాడు. మేడగదిలో శిష్యుల పాదాలను ప్రక్షాళన చేయడం, కడగడము, ప్రభురాత్రి భోజన సంస్కారం. అదేవిధంగా ఆయన గెత్సెమనే వనంలోకి వెళ్ళడం కూడా 5వ రోజే జరిగింది. అంటే ఈ రోజు జరిగింది. ఈ గెత్సెమనే వనంలో ఆయన ఇస్కరియోతు యూదా ద్రోహం వల్ల, బిట్రేయల్ వల్ల పట్టబడ్డాడు. అక్కడి నుంచి అన్నా, ఇల్లు, కైప, సన్హెడ్రిన్ వీళ్ళ న్యాయాధిపతులు వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. పిలాతు గవర్నర్ దగ్గర తీసుకెళ్తారు. పిలాతు తనకెందుకు ఈ గొడవ అని చెప్పి హేరోదు రాజు దగ్గరికి పంపిస్తాడు. మళ్ళా హేరోదు రాజు ఆమ్, ఈ ఆమ్, ఈయన ఈయన నిజంగా దేవుని కుమారుడే అని భయపడి మళ్ళా తిరిగి పిలాతు దగ్గర పంపిస్తాడు. పిలాతు కూడా జడ్జిమెంట్ ఇవ్వకుండా, తీర్పు ఇవ్వకుండా ప్రజల దగ్గర పెడతాడు. బరబ్బాను విడుదల చేయాలా, యేసుని విడుదల చేయాలని ప్రజలకు తీర్పు ఇచ్చేస్తాడు, పిరికివాడుగా. ఆ పిలాతు ఆ, మరి ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ పిలాతు ఆయన సిలువకు అప్పగించేస్తాడు ప్రజల కోరిక మీద. మట్లాది వారం నాడు మొదలైనటువంటి ఈ యొక్క ఆమ్, శిలువ శ్రమలు ఆ, ఈ రేపు గుడ్ ఫ్రైడేతో అంతమైపోతాయి. మట్లాది వారం రోజున హేరోదు రాజుకు జయము, హేరోదు రాజుకు జయం అని చెప్పిన వాళ్ళు ఆయన్ను సిలువ వేయము, సిలువ వేయమని 6వ రోజుకి వాళ్ళు చెప్పి ఆయన్ని సిలువకేసేస్తారు. ఇంకా 7వ రోజు సమాధిలో ఉంటాడు ఆయన. ఆ, తర్వాత 8వ రోజు పునరుద్ధానం అవుతాడు. మీకు 2 విషయాలు చెప్పాను. ఆ మట్లాది వారం నాడు గాడిద పిల్ల కూడా ఆయన సొంతం కాదు.
అదేవిధంగా ఆయన సమాధి కూడా అరిమతయి యోసేపుకు సంబంధించిన సమాధి. అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఆస్తులకు ఆకర్షణలకు మనము లోను కాకుండా ఈ లోకంలో మనం యాత్రికులమని మనము గుర్తెరగాలని కూడా మీకు చెప్పి ఉన్నాను. ఈరోజు చూజన్ అనేటువంటి ఒక వీడియోను, ఒక 3 నిమిషాల వీడియోను మా మా పెద్దబ్బాయి ఆ, జోస్ మోజెస్ పంపించాడు. దాన్ని ప్లే చేయాలనుకుంటున్నాను. ఇది చివరికి అక్కడ సారాంశం ఏంటంటే, సోనర్ లేటర్ గాడ్ విల్ కట్ యు డౌన్. అంటే దేవుడు మిమ్మల్ని నరికేస్తాడు అని త్వరలోనే. తర్వాత అంటే ఆయనను అతిక్రమించే వారిని ఆయన తప్పనిసరిగా పనిష్మెంట్ చేస్తాడు. ఆయన చూస్తూ ఊరుకోడు అన్యాయస్తులని. ఇందులో ఒకడు మా ఆ యూదులు సంబంధించినటువంటి వాడు ఒకడు, ఆయన మెస్సియా మెస్సియా అని అన్నప్పుడు, ఎందుకు ఏమిటి ఎందుకు నమ్ముతున్నావు అని అన్నప్పుడు, ఆయన నేను మెస్సియాని చూస్తున్నాను ఆయన కార్యాల వల్ల అంటాడు. ఆ సంభాషణలో ఆ విధంగా కొంతమంది యూదులు కూడా నమ్ముతారు ఆయన. జెరూసలేం జెరూసలేం యేసుప్రభు అంటాడు, నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ప్రార్థనా మందిరాన్ని దొంగల గుహగా చేశారు. ఆ, ఆయన ఆయన ప్రభు అక్కడ గువ్వలు నమ్మే వారిని, తాళ నమ్మే వారిని పారద్రోలేస్తాడు. యేసుప్రభుని అంటారు, నువ్వు ఏ అధికారంతో మమ్మల్ని ఇక్కడ నుంచి గెంటేస్తున్నావు అని అంటాడు. అప్పుడు ఈ మూవీలో, చూజన్ అనే మూవీలో, గాడ్ విల్ కట్ యు డౌన్ ఓ యెరూషలేం ఓ జ్యూస్. అలాగే యెరూషలేము పట్టబడింది. ఆ, చాలా కాలం యూదులు ఆ, 400 సంవత్సరాలు ఆ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. తర్వాత కూడా వాళ్ళకి స్వతంత్ర దేశం రాలేదు. రోమ్ కూడా శపించబడింది. ఆ విధంగా యేసు ప్రభువుని శిక్షించి మరణాన్ని పాలు చేసినటువంటి వారికి ఆ దేవుడు నిన్ను నరికివేస్తాడని ఈ పిక్చర్ లో చెప్పడం జరిగింది. సో లెట్ us see this. You must know something. I do believe that Jesus is most likely the Messiah. Why? Why what? Why do you believe that? You must know something. I do believe that Jesus is most likely the Messiah. Why? Why what? Why do you believe that? I've seen too much. Then why are you doing this? I suppose I have not seen enough. ఇది అప్పటి యెరూషలేం పట్టణము. యేసు ప్రభు దేవాలయంలో గొప్పలు నమ్మే వారిని వ్యాపారపీయులుగా చేశారా? By what Ian Moses authority explained are this you at the doing time. these things? My own. ఇది నా తండ్రి ఇల్లు, దొంగలకు మీరు చేశారా? We have a problem. Jesus operates entirely outside our jurisdiction. What do you scribes and Pharisees? Stop this at once. The world is changing, and Jesus offers a vision to redeem it. He's not the Messiah. Declaring yourself a sovereign. Rome will descend on us all. The Pharisees are plotting to arrest Jesus of Nazareth. I want peace, just like you. If you go through with this, our alliance is over. There is talk of a collaborator growing of his own Lots followers. of City's on edge. If you succeed, I'll be the one left to pick up the pieces. Go tell that long-tongued liar. I ask that you keep your distance from me in Jerusalem these next few days. Why? Sooner or later, God, I've got you. sooner or later you will cut down అని
టైటిల్లో దీన్ని మీకు చూపించాను. దేవుని అధికారాన్ని ఎదిరించేవారు తప్పనిసరిగా శిక్షింపబడతారు. వాళ్ళ రోమేలైనా లేకుంటే ఇస్రాయేలీలు యూదులైనా సరే. థ్యాంక్ యూ డాక్టర్ జోస్ మోజెస్ ఫర్ సెండింగ్ దిస్ వీడియో. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ.